యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సమయమందు దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుదాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 34వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ హృదయం ఎక్కడ ఉంది? దేవుడు మనకి వేస్తున్న ఒక ప్రశ్న. మన హృదయాలు ఎక్కడ ఉన్నాయి? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మన తలంపులు ఎక్కడ ఉన్నాయి? మన ఉద్దేశాలు ఎక్కడ ఉన్నాయి? బైబిల్ చెబుతుంది, నీ ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అని. వాస్తవంగా మనిషి ఆలోచన, మనిషి ఉద్దేశం, మనిషి తలంపంతా, తన మనస్సంతా ధనం ఎక్కడ ఉంటే, డబ్బు ఎక్కడ ఉంటే తన హృదయం అక్కడే ఉంటుందంట. ఇది బైబిల్ చెబుతున్న సత్యం, దేవుడే చెబుతున్న వాస్తవ సంఘటన, నిజమే. ఈ రోజుల్లో చాలామంది వారి జీవితాల్లో ధనమునే వారికి సమస్తముగా ఆధారంగా చేసుకుని, ధనమే వారికి సర్వస్వం అనేటట్టుగా చేసుకుని దాని కొరకు ప్రయాసపడేవారు, కష్టపడేవారు, దాని కొరకు చాలా పరిస్థితులు గుండా వెళ్ళేటువంటి వారు, అవసరమైతే ధనం కోసం ఏదైనా ఎలాంటి కార్యమైనా చేయడానికి కూడా వెనకాడినటువంటి వారు ఈ లోకంలో చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. డబ్బు ఇస్తే చాలు, వారు ఏదైనా చేస్తారు. ధనం ఇస్తానంటే చాలు, వారు ఎంత నీచమైనటువంటి పనులకైనా కూడా వారు వెనకాడనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అనగా మనిషి డబ్బు కోసం, ధనం కోసం, దాన్ని సంపాదించడం కోసం, కూడబట్టడం కోసం మనిషి ఏ కార్యమైనా, ఏ పనినైనా చేయడానికి సిద్ధపడిపోతున్నాడు నేటి దినాల్లో. దాని కొరకు అది మంచి పన, చెడ్డ పన అనేది పక్కన పెడితే, తనకు కావాల్సిన డబ్బు గనక, ధనం గనక దానికోసం ఏదైనా చేయడానికి, ఎంతవరకైనా వెళ్ళడానికి, అది దేవునికి ఎంత విరుద్ధమైనదైనా, అది ఇతరులకు నష్టాన్ని కలిగించేదైనా, ఇతరులను బాధ పెట్టేదైనా కూడా వారికి కావాల్సిన ధనము గనక మనిషి దాని కొరకు పరుగులెడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, దానికోసం ఏదైనా చేయడానికి సాహసిస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మనిషి హృదయం ఎక్కడ ఉంటుంది? నీ హృదయం ఎక్కడ ఉంటుందంటే, ధనం ఎక్కడ ఉంటుందో, డబ్బు ఎక్కడ ఉంటుందో మనిషి హృదయం కూడా అక్కడే ఉంటుందంట. ఎందుకంటే మనిషి జీవితానికి అది చాలా అవసరం కనుక మనిషి దాని కొరకే పరుగులెడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. అది సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, ఒక లోక సంబంధమైన మనిషి అయినా కూడా, ప్రతి మనిషి కూడా తన మనసు ఇప్పుడు డబ్బు మీదే, ధనం మీదే ఆశ పెట్టుకుని బతికేవారు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ మనకు నేర్పించే ఆత్మీయ సత్యం ఏమిటో తెలుసా? నీకున్న ధనము మీద నువ్వు ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మనిషి తన జీవితంలో కీడు సంభవించడానికి కూడా, అతడు భయంకర ప్రమాదంలోకి అడుగు పెట్టడానికి కూడా ఈ ధనమే కారణమవుతుంది. అంటే సమస్త కీడులకు మూలం ధనమే. అందుకే మన హృదయం ధనం ఉన్న చోట ఉండకూడదు, డబ్బు ఉన్న చోట మన హృదయం ఉండకూడదు, మన మనస్సు ఉండకూడదు, మన ఆలోచన కూడా ఉండకూడదు. ఎందుకనంటే ఆ ధనం ఉన్నటువంటి స్థలంలో మనిషి యొక్క హృదయం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆ మనిషి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది, దేవునికి సమీపంగా ఉండదు. కనుక నీ హృదయం దేవునికి సమీపంగా ఉండాలి, ధనముకు సమీపంగా కాదు, డబ్బుకు సమీపంగా కాదు. దాన్ని నమ్మిన వారు యోధ ఏమైపోయాడో మనకి బాగా తెలుసు. ఇస్కరియోతు యోధ తన మనస్సు ఎక్కడుందంటే ధనం మీదే ఉంది, డబ్బు మీదే ఉంది. అందుకని అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, మరణించాడు. అదేవిధంగా గెహాజీ తన మనసు అంతా, తన హృదయం అంతా డబ్బు మీదే, ధనం మీదే ఉంది. దానికోసం పరిగెట్టాడు, లేని పని కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది కూడా ధనం మీద ఆశ పెట్టుకుని, ఆలోచన పెట్టుకుని, వారి హృదయాల్లో పెట్టుకుని దానికి సమీపంగా ఉంటూ దాన్ని కాపాడుకుంటూ బ్రతున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఒకరోజు ఖచ్చితంగా పతనమైపోతాయి, పాడైపోతాయి. ఎందుకంటే ఆ ధనమే వారిని పాడు చేస్తుంది. అందుకే ఈరోజు క్రైస్తవులుగా మన హృదయం అనేది ధనం ఎక్కడుంటే అక్కడ కాదు, డబ్బు ఎక్కడుంటే అక్కడ కాదు, పేరు ఎక్కడుంటే అక్కడ కాదు, మన హృదయం దేవుడికి సమీపంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు సామెతగా, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు దేవుడు. నీ హృదయము దేవుని దగ్గర ఉండాలి, దేవునితో ఉండాలి. అంతేకాని ఈ లోక సంబంధమైన ధనము దగ్గర మనిషి హృదయం ఉండకూడదు. కానీ మనిషి హృదయం అక్కడే ఉంటుంది అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు నీ హృదయం ఎక్కడ ఉండండి, ఎక్కడ ఉండాలి,
అనేది ఒకసారి ఆలోచించు. నీ హృదయము దేవునితో ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి. నీ హృదయం అంతా దేవుని ఆలోచనతో, దేవుని ఉద్దేశాలతో, దేవుని తలంపులతో నిండి ఉండాలి. అప్పుడు నీకు కావలసిన దాన్ని దేవుడే నీ చెంతకు నడిపిస్తాడు. అంతేకాని మన హృదయమే ఆ డబ్బు వెనక, ధనం వెనక పరుగులెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదు. అవసరమైతే నీకు ఏదైనా అవసరమైతే దేవుడే ఆ ధనముని, ఆ డబ్బుని నీ పాదాల చెంతకు వచ్చేలా దేవుడే చేస్తాడు. ఎప్పుడు అంటే మన హృదయము దేవుని మీద ఆనుకున్నప్పుడు, మన హృదయం దేవుని మీద ఉన్నప్పుడు, మన మనసు ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు. అంతేగాని లోకస్తులే మనము కూడా ధనం మీద, డబ్బు మీద ఆశ పెట్టుకుని మనను కీడు కొని తెచ్చినటువంటి వారిగా మనం ఎన్నడూ కూడా ఈ లోకంలో ఉండకూడదు అనేది ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఆత్మీయ సత్యం. కనుక ధనమైన, పేరైన, ప్రఖ్యాత, ధనఘనతలైన మనం నమ్మిన దేవుని యందే గుప్తమై ఉన్నవి అని వాక్యం చెబుతుంది. కనుక ఆ దేవునిలో సమస్తం ఉన్నప్పుడు ఆయనకి మన హృదయం అనిపిస్తే, ఆయనకి మన హృదయం ఇవ్వగలిగితే అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అందుకే దేవుని ఎదుట మనందరం మన హృదయాలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి, ఏ స్థలాల్లో ఉంటున్నాయి, దేనికి సమీపంగా ఉంటున్నాయి? దేవునిక, ఈ లోకంలో ఉండే ధనానిక, డబ్బుక, వేరే పరిస్థితులకు ఒకసారి ఆలోచించాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ సన్నిధిలో ఈరోజు నిజమే ధనం ఎక్కడ ఉంటుందో, డబ్బు ఎక్కడ ఉంటుందో, మనిషి హృదయం అక్కడే ఉంటుంది, వాస్తవమే. కానీ ప్రభా, నిన్ను నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మా హృదయం, మా ఆలోచన, మా తలంపులు అట్టి ధనం మీద కాకుండా నీ మీదే ఆనుకొని ఉండేవిగా, నీ గురించి ఆలోచించేవిగా, నిన్ను కలిగి ఉండేటువంటి హృదయములను మాకు దయచేసి సహాయం చేసి. ఎందుకంటే హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు, పరిశోధించేటువంటి దేవుడు కనుకనైనా మేము అలా ఉండే భాగ్యం దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.